చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నదాన్ని ఘనంగా చిత్రీకరించే సందర్భంలో దాని చుట్టూ చేస్తున్న విపరీతమైన అప్పులు, అక్కడ నిర్మాణాల కోసం పెడుతున్న విపరీతమైన ఖర్చు, కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్న విపరీతమైనటువంటి కాస్టు, ఇవన్నీ పక్కకెళ్ళిపోవాలి. అమరావతిని అదేదో ఒక తీవ్రమైనటువంటి రాష్ట్ర భావోద్వేగంగా జనాలకు కనెక్ట్ చేయాలి అని ఆయన చాలా కష్టపడుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రయత్నాలు ఆయన మీడియా గట్టిగా చేస్తూ ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట, దాంట్లో 10% ఖర్చు పెడితే అంతకు పదింతల ప్రయోజనాలతో ఇప్పటికిప్పుడే ఒక రెడీమేడ్ రాజధాని 40 లక్షల మందితో రెడీ అవుతుంది కదా అని మచిలీపట్నం విజయవాడ గుంటూరు కారిడార్కి మావిగన్ అని పేరు పెట్టు, లేకుంటే ఇంకేమైనా పేరు పెట్టు అని తీసుకొచ్చిన ప్రపోజల్ ఒక్కసారిగా చంద్రబాబు గారిని ఆ బ్యాచ్ను ఉలిక్కి పడేలా చేసింది. అమరావతితో ముడిపడి ఉన్న వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలకు చాలా పెద్ద దెబ్బ కొట్టింది. ఇదే విషయం మీద తాజాగా క్యాబినెట్లో కూడా పెద్ద చర్చ జరిగిందట. అసలు ఏంటి ఇది, ఏ విధంగా మనకు డ్యామేజ్ చేయబోతుంది అమరావతికి, జనాలు ఏమనుకుంటున్నారు, జనాల అభిప్రాయం ఏంటి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు, మావిగన్కు మద్దతు ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. అయితే మావిగన్ మొదట మనం ఏమైనా కనుక అది నవ్వులాటగా ఉంటుంది అని చెప్పి చర్చించుకున్నా, లేకుంటే మనం ఆ విధంగా మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతిపాదన మీద అయితే క్షేత్రస్థాయి వరకు చర్చ జరుగుతూ ఉంది. మనం ఏదైనా కనుక పారదర్శకంగా అమరావతి ఏ విధంగా మంచి చేస్తుంది అండ్ మావిగన్ అన్నది కూడా అమరావతిలో భాగమేనని చెప్పి మనం కనుక జనాల్లోకి తీసుకెళ్ళకపోతే మావిగన్ని మనం వ్యతిరేకిస్తున్నాము అనే చర్చ ఉండకూడదు. మనం పెడుతున్నటువంటి సిఆర్డీఏ ప్రపోజల్ కూడా మావిగనే, మేము తీసుకొచ్చిన దాన్నే జగన్ మావిగన్ అని చెప్పి కొత్తగా తీసుకొస్తున్నారని మనం ఈ విధమైన ప్రచారాన్ని తీసుకెళ్ళాలి. లేకపోతే మనకు డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నారట. వాళ్ళ మాటలకు అనుగుణంగానే నెక్స్ట్ రాత్రి అయ్యేసరికి వాళ్ళ టీవీ ఛానళ్ళు మొదట మావిగన్ అంటే ఏందది, ఎక్కడది, కొత్త ప్రతిపాదన తెచ్చాడు, ఎక్కడి నుంచి ఉన్నదాన్ని అంత కలపడం ఏంది, ఇది ఒక రాజధాని అని ఎట్లా అవుతుంది, అమరావతి అంటే అంత గ్రీన్ఫీల్డ్ రాజధాని, అసలు మావిగన్ అనే కొత్త ఏరియా ఏంది, కొత్త ప్రతిపాదన ఏంది, ఇవన్నీ కలిపే చేయడం ఏంది, ఎందుకు అని చాలా ఎటకారంగా మాట్లాడిన వాళ్ళు 2 రోజులు తిరగకముందే రాత్రి టీవీ ఛానల్ డిబేట్లో అసలు జగన్ తీసుకొచ్చిన మావిగన్ అంటే ఇదే కదా, సిఆర్డీఏనే కదా అంటూ ఉన్నారు. 2 రోజుల కిందట వాళ్ళ మాటలకి అప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చేసాయి, అంటే కొన్ని కామెడీ వీడియోలు పంచులు కూడా వచ్చేసాయి. 2 రోజుల కింద ఏమన్నారు, రాత్రి ఏమంటున్నారు అని. అంటే జగన్ తీసుకొచ్చిన మావిగన్ అనేది మనకు నెగిటివ్, అంటే మనకు డెఫినెట్లీ మన మీద ఎఫెక్ట్ చూపించబోతుంది. దానికి చాలా పాజిటివ్ స్పందన వస్తూ ఉంది, అన్ని వర్గాల మద్దతు దక్కుతూ ఉంది అన్న చర్చ జరగగానే అసలు మావిగన్ మా ఆలోచనే కదా, ఇప్పుడు సిఆర్డీ అంటే మావిగనే కదా అని చెప్పి ఈ విధమైనటువంటి ఏమంటారు కాంటెక్స్ట్ని, ఈ విధమైనటువంటి కంటెంట్ని జనాల్లోకి ఎక్కించాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. ఎట్లా వర్కౌట్ అవుతుంది, అమరావతి అన్నది ఎక్కడ పరిధి, అమరావతి పరిధిలో గుంటూరు ఉందా, అమరావతి పరిధిలో విజయవాడ ఉందా, అమరావతి పరిధిలో మావిగన్ ఉందా? మరి అటువంటిప్పుడు జగన్ ప్రతిపాదించిన మావిగన్ అనేది అమరావతి 2 ఒకటే ఎట్లయితే, 2 ఒకటే అని జనాల్లోకి పంపిద్దామని ప్రయత్నాలు మొదలెట్టారు టీడీపీ మీడియా. ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలియదు మరి.